మీ అందరికీ ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాము అన్న విషయం తెలుసు కదా. అయితే సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఈ 4 యుగాలను కలిపి ఒక్క మహాయుగం అని పిలుస్తారు. ఇలాంటి 71 మహాయుగాలు కలిస్తే ఒక మన్వంతరం, 14 మన్వంతరాలు కలిస్తే ఒక కల్పం, అలాంటి 2 కల్పాలు కలిస్తే బ్రహ్మ జీవితంలో ఒక్క రోజు. ఇది మన పురాణాల్లో మెన్షన్ చేసిన వేదిక్ టైం లైన్. సో దీన్ని బట్టే ఈ సృష్టి, వేదిక్ టైం లైన్ ఇవన్నీ కూడా బ్రహ్మ పుట్టిన తర్వాతే మొదలయ్యాయి అని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఆ బ్రహ్మ కూడా పుట్టక ముందే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే మన భూమి మీద ఒక్క నగరాన్ని నిర్మించాడు. ఆ ఒక్క నగరం మాత్రమే కాలంతో, యుగాలతో, యుగాంతాలతో సంబంధం లేకుండా బ్రహ్మ ఆయుష్ తీరిపోయే చివరి క్షణం వరకు కూడా మన భూమి మీద ఎప్పటికీ అలానే ఉండిపోతుంది. అదే మోక్షపురి, శివపురి, అవిముక్త క్షేత్రంగా పిలువబడే వారణాసి. సాధారణంగా బ్రహ్మ జీవితంలో ఒక కల్పం పూర్తయిన ప్రతిసారి ప్రళయం వచ్చి మొత్తం భూమి మీద ఉన్న జీవరాశులన్నీ అంతమైపోయి మళ్ళీ కొత్త కల్పం స్టార్ట్ అవుతుంది. కానీ అలాంటి కల్పాలు ఎన్ని మారినా, ఇలాంటి ప్రళయాలు ఎన్ని వచ్చినా ఒక్క కాశీ నగరాన్ని మాత్రం ఆ పరమేశ్వరుడు తన త్రిశూలం మీద పెట్టుకుని కాపాడుతూ ఉంటాడు అని స్కంద పురాణంలో మెన్షన్ చేసింది. అయితే కాశీ అనే ఈ మహాశ్మశానాన్ని పరమేశ్వరుడు ఎందుకు నిర్మించాల్సి వచ్చింది అన్న విషయాన్ని నేను ఒక లాంగ్ వీడియోలో మీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫుల్ వీడియో లింక్ కోసం యూట్యూబ్ లో మన ఛానల్ ని సెర్చ్ చేసి నేను రీసెంట్ గా అప్లోడ్ చేసిన ఈ వీడియోని చూడండి, లేదా ఈ రీల్ ని నాకే షేర్ చేసి కమెంట్ సెక్షన్ లో లింక్ అని కమెంట్ చేయండి. లింక్ ఆటోమేటిక్ గా మీకు DM లో వచ్చేస్తుంది.